raise up. Confident, confident that our life change. Chayara. Raise up. Confident, confident that our life change. Chayara. Raise up. Confident, confident that our life change. Chayara. Raise up. Confident, confident that our life change. Chayara. Raise up. Confident, confident that our life change. Chayara. Raise up. Confident, confident that our life change. Chayara. Our life change. Chayara. Hi, I'm Ashwin. Just a second. కాలేజ్ లైఫ్ అప్పుడే అయిపోయిందా? ఈ 4 ఇయర్స్లో ఒక్క అచీవ్మెంట్ కూడా సాధించలేదా? ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఒక చిన్న సెమినార్ కూడా ఇవ్వలేకపోయాను. రాదంటే రాదని కాదు, అని ఎక్కడో చిన్న భయం. ఎరా కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది నాన్న కాలేజ్. నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? జాబ్ తెచ్చుకోవడానికి ఒక 2 months టైం కావాలి. ఇంకేంట్రా విశేషాలు? ఇంట్లో అంతా బాగున్నారా? అంతా బాగున్నారా? ఇంకేంటి చెప్పాలి నువ్వే. ఇంకేంట్రా, మా వానికి కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది. మీ అబ్బాయి సంగతి ఏంటి? ఏముందిరా, ఖాళీ. ఇంకా ప్రజెంట్ ఏం చేయట్లేదు. 2 months టైం అడిగాడు, 2 months టైం అయిపోయింది, కానీ ఇంకా గాలికే తిరుగుతున్నాడు. అదేంట్రా, ఈ జనరేషన్లో చాలా స్పీడ్గా ఉంటే మీ కూడా ఏంది ఇంత స్లోగా ఉన్నాడు? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులేరా, టైం వచ్చినప్పుడు వాళ్ళు సెటిల్ అవుతారు. ఎలా 2 months అన్నా 2 months కాస్త 5 months అయింది. లైఫ్లో సెటిల్ అవ్వాలని ఉద్దేశం ఉందా లేదా? నాన్న ఏమైనా తీసుకురావాలా? మాకేం తేవలసిన లేదు, కానీ జాబ్ తెచ్చుకో. బీటెక్ కంప్లీట్ అయ్యి 1 year అయింది. ఏమైనా ట్రై చేసావా అంటే అది లేదు. తినడం, పడుకోవడం, ఊరి మీద బలాదూరుగా తిరగడం. అడిగితే ఈ జాబులన్నీ ఎవరు చేస్తారు అనడం, ఎవరి కింద పని చేయడం నాకు నచ్చుతావు అనడం. బిజినెస్ చేస్తానంటావు, పోనీ ఏ బిజినెస్ చేస్తావు చెప్పు, దానికి అయ్యే ఇన్వెస్ట్మెంట్ అంతా నేను పెట్టుకుంటా. ఫస్ట్ అసలు నీ బిజినెస్ ఐడియా ఏంటి చెప్పు. నాన్న అది నాన్న నాన్న నొసితే పెట్టి బిజినెస్ ఐడియా కూడా లేదు. నీ తోటి వాళ్ళందరూ జాబ్ తెచ్చుకుని లైఫ్లో ఎలా ఎదగాలో చూస్తుంటే, కానీ ఇంకా నువ్వు మా మీద డిపెండ్ అవ్వాలని చూస్తున్నావు. సిగ్గు లేదారా? ఇంత ఏజ్ వచ్చాక కూడా మా మీద డిపెండ్ అవ్వడానికి. ఈ ఉద్యోగాన్ని ఎవరు చేస్తారంటావు? నేను ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక కాదు, నీకు ఈ ఉద్యోగం రాక, నీ దగ్గర ఏ స్కిల్ లేక. నేను చెప్తున్నా, ఇంక ఎలా ఉంటే నువ్వు లైఫ్లో ఇంకేం సాధించలేవు. ఎప్పటికీ ఎలా ఉంటావు? నాన్న నేను ఎప్పుడు మీతో ఏదో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీతో మాట్లాడలేను నాన్న. నాకు కూడా జాబ్ తెచ్చుకోవాలి, లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని ఉంది నాన్న. కానీ మీరు అనే మాటలకి నా లైఫ్లో నాకు కోపం తగ్గిపోతుంది నాన్న. నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసిన ప్రతిసారి నేను దేనికి పనికిరానేమో అనిపిస్తుంది నాన్న. నాకు ఇప్పుడైనా నేను ఉన్నాను, నేను నిన్ను నమ్ముతున్నానంటే ఐ విల్ రేజ్ యాజ్ మీ నాన్న. ఎంత తిడుతున్నా బెల్లం ముట్టుంటా ఆయన అలాగుంటా పెట్టరా. ఇక్కడ నుండి నేను సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకోలేదని బైక్ తీసుకెళ్ళు, లేదంటే ఆ బైక్ తీసి అక్కడే పెట్టు. ఈ ఉద్యోగాన్ని ఎవరు చేస్తానంటావు? నేను చెప్తున్నా విను. నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేక, నీకు ఉద్యోగం రాక, నీ దగ్గర ఏ స్థితిలో లేక. నేను చెప్తున్నా, ఎలా ఉంటావు లైఫ్లో ఏం సాధించడం, ఎప్పటికీ ఎలా ఉంటావు.
హలో, ఎక్కడున్నావురా? నాన్న నీకోసం ఎంత కంగారు పడుతున్నాడు. నాన్న చెప్పేది నీ మంచి కోసమే కదా, కొంచెం ఆలోచించరా. అన్నా, నాకు కూడా నా లైఫ్లో ఏదన్నా సాధించాలని ఉందన్నా. అని నాన్ననే మాటలకి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పోయినా. ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేసినట్టు లైఫ్ వెళ్ళదురా. మనమే సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ ఆన్ అవ్వాలి. నువ్వు ముందు జాబ్ కోసం ట్రై చెయ్యి, నీ బెస్ట్ నువ్వు ఇవ్వు, భయపడి వెనకడగేయద్దు. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, సాధించి చూపించాలి. నువ్వు ట్రై చెయ్యి, ఖచ్చితంగా వస్తుంది. హలో. ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో జాబ్ వేకెన్సీ ఉన్నాయి, జాయిన్ అవుతావా? లేదన్న, ఈసారి నాకు నేను సొంతంగా ట్రై చేయాలనుకుంటున్నాను అన్న. సరేరా. హలో. This is Achut, right? సార్. This is a call from Kia. Hello. సార్. We are happy to inform you that you have been shortlisted. సార్. Your interview is scheduled on tomorrow at 10 a.m. Yes. Please take a seat. Okay. Good morning. You must be Achyut, right? Okay. Tell me about yourself. Hi, sir. I am Achyut. I completed my BTech in Mechanical Engineer in Chalapati Engineering College. Take a deep breath. No pressure. Okay. Tell me, why did you choose mechanical engineering? I like missions and designs, but Okay, don't need to be nervous here. Just be real. This is not an exam, just a conversation. You seems nervous. I think this is your first interview, right? I feel like I will mess it up. I keep thinking maybe I am not ready, sir. Achyut, let me tell you something. Confident isn't that you are born with it. You have to build it. Okay. So you have studied mechanical engineering for 4 years. So it's not easy. You have done your hard part, right? Look at you. I'm not here to judge you. I'm here to understand you. Okay, now tell me about your final year project. No pressure. Just explain it like you are telling to your friend. Sir, I work on automatic braking system for two-wheeler. Now that sounds impressive. See, you can explain it. The system works on a sensor like radar, cameras, lidar. What are the benefits by this? Protects from accidents, reduce road accidents, and low repairs. Okay, Achyut. We'll get back to you. Hope for the better. Achyut, just a minute. చూడు అచ్యుత్, ఇంటర్వ్యూ అయిపోయింది, ఓకేనా? సో డోంట్ బి నర్వస్, ఫ్రీగా ఉండు. సో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు అనవసరం, ఓకేనా? సో బిఫోర్ కాలేజ్ లైఫ్ కానీ స్టూడెంట్ లైఫ్ కానీ అదంతా ఒక స్టెప్. సో ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ కెరీర్లో ఎంటర్ అయ్యేటప్పుడు సో యూ హ్యావ్ టు ఫేస్ సమ్ కాన్సిడెన్సెస్, ఓకేనా? దానికి అన్నిటికీ రెడీగా ఉండాలి, ఓకేనా? సో ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇక్కడ చూపించకూడదు, ఇక్కడ ఉండే ప్రెషర్స్ ఇంట్లో చూపించకూడదు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్.
ఓకే. సో నిన్ను చూస్తుంటే సంథింగ్ ఏదో బాదర్స్ యూ. అవన్నీ మర్చిపో, ఫ్రీగా రా, ఫ్రీ ఆఫ్ మైండ్లో వర్క్ చేయి. ఓకేనా? సో కన్ఫామ్గా కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో కెరియర్ పైన ఫోకస్ చేయి. సో నీకు వర్క్ అలొకేట్ అయింది అంటే సెలెక్షన్ అయిన తర్వాత, సో విల్ హోప్ ఫర్ ద బెస్ట్, విల్ సీ. అసలు నేను ఫస్ట్ ఈ జాబ్ చేయగలనా, మూవ్ ఆన్ అవ్వగలనా, ఇంకా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళగలనా అసలు నేను? రవి సార్ గురించి తెలుసా? తెలుసు బ్రో. ఆయన టీమ్ మెంబర్స్ని ఒక ఫ్యామిలీ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారంట. సారే మన షిఫ్ట్కి మెయిన్ పిల్లర్ అంట. హలో, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హలో. సారీ సార్. ఇట్స్ ఓకే. వాట్ ఈస్ యువర్ నేమ్? అచ్యుత్ సార్. Why are you afraid by seeing me? I am looking like a villain, huh? నో సార్. I have seen you are in fear. If you overcome the fear, then your future will be better. Okay? Achyut, keep my suggestion in your mind. Welcome to Kia India Press Shop. You always follow safety. Don't hesitate to ask questions. If you have any issues in work, technical or personal, you can call anytime in the shop floor. My supervisor and TL will guide on you where is your station and further what you need to work. All the best, guys. All the best. All the best. Always keep in mind, safety is our first priority. సూపర్వైజర్ సార్ మీ దగ్గరికి పంపిస్తాను. ఓకే బ్రో, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నాకు అప్పుడు బ్రో. కొంచెం వెయిట్ చేయండి, నాకు కొంచెం వర్క్ ఉంది, తర్వాత ఇచ్చేస్తా. ఓకే, క్యాప్ పెట్టుకోండి ఇద్దరు. మై సెల్ఫ్ వచ్చి అమీర్. ఓకే, ఇదంతా ప్యానల్ స్టోరేజ్ ఏరియా. ఇక్కడంతా మనకి ప్యానల్ అన్ని స్టోరేజ్ లో ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చి స్ట్రైట్ వెళ్తే మిషన్ ఆపరేటింగ్, స్టాకింగ్, ప్రాసెస్ అన్ని ఉంటాయి. అది ఇక్కడ వెళ్తే రిపేర్ ఏరియా, క్వాలిటీ అవన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ బేసిక్ రిపేర్ అన్ని నేర్చుకుంటారు. కొన్ని రోజులు స్టాకింగ్ కూడా నేర్చేసుకుంటారు. మీరు ఇక్కడ స్టాకింగ్ అవన్నీ జరుగుతాయి. ఇక్కడ అంతా ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ పోయి నేర్చుకోండి. ప్రాసెస్ అంతా ఇక్కడ అన్న ఉంటాడు, విజయ్ అన్న ఎవరు టీమ్ లీడర్. ఆ అన్న మీకు హ్యాండ్ అవుట్ చేస్తా. విజయనా చెప్పమేర్. అబ్దుల్ బ్రో చెప్పాడు వీళ్ళిద్దరిని ఫస్ట్ స్టాకింగ్ అంటే నేర్పించాను. మీరు జాయిన్ ఇద్దరు. ఓకే, స్టాకింగ్ లైన్ 1 లైన్ 2కి. తర్వాత నేను రిపేర్ తీసుకోదా వీళ్ళిద్దరిని 1 వీక్ తర్వాత. 1 వీక్ తర్వాత ట్రైనింగ్ స్టాకింగ్ ఫస్ట్. ఓకేనా? ఓకే మీరు అచ్చోట్ నువ్వు లైన్ 1కి వెళ్ళి దివాకర్ రెడ్డి మీట్ చేయి. వాళ్ళు ఎలా ప్యానెల్ హ్యాండిలింగ్ చేస్తారో, ప్యానెల్ ఇన్స్పెక్షన్ చేసేది స్టెప్ బై స్టెప్ గా పొజిషన్ చెప్పిస్తారు. ఓకేనా? సో ప్రాపర్ గా సేఫ్టీగా ఫస్ట్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు. ఓకేనా? సేఫ్టీ ఫస్ట్. వాళ్ళ దగ్గర మీట్ లైన్ అనుకోను. ఓకేనా? భయంగా ఉందా? సరే అలా వెళ్ళి మాట్లాడదు. ఎందుకు అంతలా భయపడుతున్నావు? అసలు ఎప్పటికీ భయపడకూడదు. మనం చదువుకున్నాము, డిప్లొమా హోల్డర్స్, ఇంజనీర్స్ కూడా. సరేనా? ఇక్కడ ఈ కియా ఇండియా చాలా ఫ్రీ ఎన్విరాన్మెంట్. వర్క్ను చూసి భయపడడం అనేది అసలు మైండ్లో పెట్టుకోకూడదు. ఆ టెన్షన్ తీసుకోవడం అనేది కూడా ఉండకూడదు. వర్క్ ఏదైనా, ఫీల్డ్ ఏదైనా మనం కష్టపడాలి. ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ అయినా ఫస్ట్ మనం మన కష్టాన్ని నమ్ముకోవాలి. తల్లిదండ్రుల మీద వర్క్ ఏదో కష్టంగా ఉంది, లైఫ్లో ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చిందని మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. విష్ణు ఇప్పుడు టేక్ కేర్ చేసుకో.
రిపేర్, బేసిక్ రిపేర్, క్వాలిటీ అవన్నీ నేర్పించేసి ఇంట్లోనికి ఇప్పుడు నుండి ఇక్కడే ఉంటాడు 2 months. బేసిక్ రిపేర్ అన్ని నేర్పించేసే విషయం. ఓకే, టేక్ కేర్ చేసేసుకో. కాన్ఫిడెంట్గా ఉండు. ఇప్పుడు కూడా ఈ వర్క్ చేయలేనని మాత్రం అనుకోకు, నెగిటివ్గా ఆలోచించకు. ఓకే, ఎప్పుడు పాజిటివ్గా ఉండు. నేను వర్క్ చేయగలను అని కాన్ఫిడెన్స్గా ఉండు. ఫస్ట్ ట్రై చేయి, ఖచ్చితంగా చేయగలవు. ఓకే, బిలీవ్ యువర్ సెల్ఫ్. Hi Achyut, how are you? Thanks. Everything is okay? Okay. Do you have any issues here? No sir, always okay. Any canteen, No, transport? sir. All No, okay? always okay. Okay, take care. Do your best. Thank Okay? you. Yes. I see you. Yes. Excuse me, sir, may I come in? Yes? Sir, Achyut అని ప్రెస్ షాప్ మెంబర్ కియా న్యూస్ లెటర్ కాంటెస్ట్ లో ఈ మంత్ ఈ గిఫ్ట్ గెలుచుకున్నారు సార్. Okay. అతనికి ప్లీజ్ ఇవ్వరా? Okay, ma. I will give it. Thank you. హలో, రేపు పెద్దోడా, చెప్పు నాన్న. చిన్నోడు ఈ మధ్య నుండి సరిగా మాట్లాడట్లేదురా. ఇది ఏమన్నా చెప్పాడా? అవును నాన్న, నువ్వు అన్న మోడల్కి చాలా డౌన్ అయ్యాడు. నీతో మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోలేదు నాన్న వాడికి. సరేరా, వాడు ఎంత బాధపడతాడో నేను అనుకోలేదు. వాడి ఇంటికి రాగానే ఒకసారి నేను మాట్లాడతా వాడితో. రేయ్, నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఎదుగుతావు అనుకున్నాను రా. కానీ నా మాటల వల్ల నువ్వు ఇలా బాధపడి ఇంకా వీక్ అయిపోతావు అనుకోలేదు. నిజంగా నా మాటలకు బాధపడి ఉంటే సారీ. My life has been changed. Kia, movement that inspires.